అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వల్లీసదేవసేనేశ భక్తపాలన తత్పరా దరహాసముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే సుబ్రహ్మణ్య నమోస్తుతే. దేవాయుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కందపృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. శబ్దం అనగా వేదము, వేదం అనగా శాస్త్రము. దాన్ని శబ్ద బ్రహ్మ అన్నారు. కానీ ప్రవృత్తికి మనకు వచ్చింది. నేను చెప్పినటువంటి పరతత్వము ఈ శబ్దము ద్వారా తెలియబడదు. అంటే వేదము కూడా చెప్పలేదు. అదే కృష్ణ పరమాత్మ యనత్యసి తత్యజ అన్నాడు. ఏ వేద జ్ఞానముతో పరమాత్మను తెలుసుకున్నావో వేదాలను వదిలి అన్నాడు. ఎంత చమత్కారంగా చెప్పండి. దేనితో ఇవన్నీ విడిచిపెట్టావో దాన్ని కూడా విడిచిపెట్టే అన్నాడు. ఒక ముళ్ళు గుచ్చుకుంది, దాన్ని తీసుకోవడానికి మరో ముళ్ళు తెచ్చుకొచ్చాం. ఆ ముళ్ళుతో ఈ ముళ్ళు తీసాక పనికొస్తుంది కదా, ముళ్ళు జేబులో పెట్టుకుంటావా? ఆ తీసిన ముళ్ళును కూడా పారేస్తావు కదా, వాటిని కూడా విడిచిపెట్టన్నాడంటే ఎంత గొప్ప లోతైన మాట చూడండి. అది మతాలకు అర్థం కాదండి, జ్ఞానానికి మాత్రమే అర్థమవుతుంది. ఆ జ్ఞానం ఇవ్వగలిగిన మతం హిందూ మతం మాత్రమే తెలుస్తుంది. ఇంకక్కడ మీకు కనబడది విషయం. అందుకే చెప్తున్నాడు త్రైగుణ్య విశ్వావేదాహ నిస్త్రైగుణ్య భవార్జున. మళ్ళీ ఇక్కడ యముడికి శివుడికి జరిగే సంభాషణ భగవద్గీతతో కంపేర్ చేస్తే మాట్లాడితే ఇలా వస్తుంది. ఇక్కడ త్రైగుణ్య విశ్వావేదాహ, వేదములన్నీ త్రిగుణాత్మకమైన విషయాల గురించే మాట్లాడతాయి. నిస్త్రైగుణ్యో భవార్జనను, గుణాతీతులు కావాలి, అది లక్ష్యం. అటువంటి శబ్దం యొక్క ప్రయోజనం ఎంతవరకు? ప్రవృత్తి వరకే. అసలు సంసారం ఎలా కలిగిందో ఆలోచించు. సంస్కృతి కల్పనా మూలం. సంసారానికి కల్పనయే మూలం. ఎవడో తగిలించలేదు, నీకు నువ్వే తగిలించుకున్నావు సంసారం. మనం దేవుళ్ళ వైపు చేతులు చూపించి ఏం కష్టాలు పెట్టావే, ఏమీ లేదు, నీ కర్మే నీకు కష్టం. నువ్వు తగిలించుకున్నదే, నువ్వు ఊహించుకున్నదే. వీడు నావాడు, నాకు ఇష్టమైన వాడు, వీడు శత్రువు భావం ఎవరిచ్చారు? తమరు తయారు చేసుకున్నదేనండి. దానితో రాగద్వేషం, దానితో పుణ్యం పాపం, ఇవన్నీ చేసుకున్నాక ఎవరు వచ్చింది? అది సంస్కృతి కల్పనామూలం. కల్పనాహి మృతోపమా. కల్పనయే మృత్యు వంటి సుమా. ఏ కల్పనా పరిత్యక్త తేయాంతి పరమాంగతం. ఎవడు కల్పన విడిచిపెడతాడో వాడు పరమాగతిని పొందుతాడు. కల్పనకు మరొక పేరే మిథ్య, లేనిదున్నట్టు అనుకోవడం. కానీ సంసారం జగత్తు మిథ్యయే, కల్పనాత్మకమే. అయితే ఇదంతా ఏ చైతన్యాన్ని ఆధారం చేసుకునుందో అది కల్పన కాదు, అది ఉన్నదే, అది పరతత్వం, అది త్రిగుణాలకు అతీతం అని చెప్తూ యావత్ కామశ్చ లోభశ్చ రాగద్వేష వ్యవస్థితౌ నాప్నువంచిత తాం సిద్ధిం శబ్దమాత్రైక బోధకాః. గొప్ప
గొప్ప మాట. ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎంతవరకు కామాన్ని, లోభాన్ని, రాగాన్ని, ద్వేషాన్ని నువ్వు విడిచిపెట్టలేవో అంతవరకు సిద్ధిని పొందలేవు. కేవలం శబ్దమాత్రైక బోధకులు సిద్ధిని పొందలేరు. శబ్దమాత్రైక బోధకులు అంటే ఇవాటి వరకు ఎన్ని మార్లు వినుంటారు? అందరం కలిసి కామక్రోధాలు విడిచిపెట్టాలి. కానీ ఏమండి, వాళ్ళు మాత్రం ఉన్నారండి, ఏం చెప్పకండి. ఇలాంటి శిష్యుల్ని చూసి చూసి గురువులకి జ్ఞానోదయం కలుగుతుంటుంది. అంటే ఇవి జయించడం ఎంత కష్టమో గురువుకి నేర్పుతారు వాళ్ళు. ఇక్కడ మీరు ఎంత గరిచి గీ పెట్టినా మేము ఇంతే అని చెప్పడంలో ఇకనైనా మౌనాన్ని ఆశ్రయించాలని గురువు కనిపించి ఆయన సాధన చేసుకుంటాడు. అలాంటి శిష్యులు ఉంటారండి. అదే కామక్రోధాలు జయించడం అంత తేలికైన విషయము కాదు. ఎవరికి వాడు ఆలోచించుకోవాలి. ఎంతవరకు రాగద్వేష కామక్రోధాలు, లోభము అనేది ఉంటుందో అంతవరకు నువ్వు వేదాంతపు కబుర్లు చెప్పినా, మంత్రశాస్త్రాన్ని వల్లెవేసినా ఇవన్నీ కూడాను శబ్దమాత్రైక బోధకా నాప్నువంతి పరాం సిద్ధిం, నా ఆప్నువంతి పరాం సిద్ధిం, వాళ్ళు గొప్ప సిద్ధిని పొందలేరు గట్టిగా చెప్పేశాడు స్వామివారు. అనగానే ఒక చిన్న సందేహం ఉన్నాడు యముడు. అంటే ఆయనకు వస్తుంటాయి డౌట్స్. ఏమని అడిగాడంటే, స్వామి శబ్దము గొప్పది, అది పరమాత్మ స్వరూపం అనే మాట విన్నాం మేము. శబ్ద బ్రహ్మము అంటూ ఉంటాం. పైగా శాస్త్రయోనిత్వాత్ అని బ్రహ్మసూత్రం కూడా చెప్తోంది. శాస్త్రముల ద్వారానే భగవాన్ని తెలియబడతాడు, భగవాన్ నుంచి శాస్త్రములు వచ్చాయని ఆ సూత్రానికి అర్థం కదా. అటువంటప్పుడు శబ్దము వ్యర్థమని నువ్వు ఎలా అంటున్నావు అంటే, నువ్వు సరిగ్గా వినలేదంటున్నాను అన్నాడు శివుడు. ఎందుకంటే శబ్దములు పరమాత్మ నేరుగా చెప్పవు. శబ్దము వేదం ఏం చేస్తుందంటే తన కర్మకాండ ద్వారా నువ్వు ఏ విధంగా ధర్మాలను నడుచుకోవాలో బోధిస్తుంది. దాని తర్వాత చిత్తశుద్ధి ఇస్తే బ్రహ్మం అంటే ఏమిటో చెప్తుంది, కానీ బ్రహ్మాన్ని ఇవ్వదు. బ్రహ్మం అంటే ఏమిటో చెప్తుంది, చెప్పిన దాన్ని బట్టి నువ్వు బ్రహ్మమని అర్థం చేసుకోవాలి. కానీ శ్రవణం వరకు శబ్దం పనికొస్తుంది. తర్వాత నువ్వు చేయవలసింది ఆ శబ్దాల్లో చెప్పిన దాన్ని గ్రహించి మననాదులు చేయవలసిందే తప్ప ఆవు అని బోర్డు మీద రాసి పూజ చేసినంత మాత్రాన అక్కడ పాలు రావు. తెలుసుకోండి, ఇక్కడ ఆవును ఆశ్రయించవలసిందే. అంటే ఆవును ఆశ్రయించు, ఆవు పాలు ఇస్తుందని చెప్పడానికి శబ్దం పనికొస్తుంది. కానీ శబ్దం యొక్క ప్రయోజనం అది. అందుకే బ్రహ్మము గురించి చెప్పేటప్పుడు శబ్దము కూడా పనిచేయదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అనే మాటే చెప్పింది. మాటతో భగవంతుడు దొరకడనేది మాటేగా. దాన్ని బట్టి మనకు అర్థమైంది అన్న మాట ఏంటి? మాటతో భగవంతుడు దొరకడన్న మాట. కనుక మాటతో భగవంతుడు దొరకడనే మాట ద్వారా అర్థమైంది కదా, అంతవరకే మాటకు ప్రయోజనం, ఇంకోటి లేదు సుమా. అందుకని పరిపూర్ణంగా బ్రహ్మంను తెచ్చివ్వదు, మాటతో అలా తెలుసుకో. అందుకే మొట్టమొదటి శ్రవణం చేయాలి, ఆ శబ్దాన్ని అర్థం చేసుకోగలగాలి. అది నీకు అర్థమైనట్టు కాదు, దాన్ని అర్థం చేసుకుని అనుభవానికి తెచ్చుకుని గురువు ద్వారానే వాక్యం వినాలే తప్ప పుస్తకం ద్వారా కాదు. అలా గురువు ద్వారా వేదాంత శ్రవణం చేయడం శబ్ద ప్రయోజనం. దాన్ని నువ్వేం చేస్తావంటే మననం చేసుకుని అనుభవానికి తెచ్చుకోవాలి. కనుక పరాసిద్ధి లభించాలి అంటే ముందుగా కావలసింది వికారములు జయించి, ఆడ తర్వాత వేదాంత వాక్యములు శబ్దములను విని వాటి నిరంతరం మననం చేస్తూ, అంటే వినడం, ఆలోచించడం, అనుభవించడం, ఈ మూడింటి వల్లే సిద్ధి లభిస్తుంది అని చక్కగా బోధించాడు. అది లభించనంత వరకు కల్పనైన ప్రపంచం సత్యంలా కనబడుతుంది, కానీ సత్యం కాదు. కనబడుతుంది కదా సత్యంలా, అదే సత్యంలా కనబడుతుంది, కానీ సత్యం కాదు. అదే తెలుసుకో. ఇది సత్యం కాదన్న విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఈ చెప్పిన సాధన చేసేకే తెలుస్తుంది తప్ప ఇంకో ద్వారా తెలియదు. అందుకే ప్రపంచం సత్యమనే భ్రాంతి నీకు కలుగుతున్నంత కాలం అది భ్రాంతిని ఒప్పుకో, సత్యమని అంటూ ఉంటాం. పరమాత్మ తెలియబడట్లేదు కనుక ఆయన విషయంలో సందేహంతో ఉంటాం. కానీ ఉన్నది పరమాత్మ, లేనిది ప్రపంచం. కానీ లేని ప్రపంచం ఉన్నట్లు కనబడుతుంది, ఉన్న పరమాత్మ లేనట్టు కనబడుతున్నాడు. చిక్కంతా అక్కడ వచ్చిందండి బాబు అన్నాడు. ఇక్కడ దానికప్పుడు నీకు భౌతికంగా వాక్యం పనిచేయదు కదా. ఇక్కడ వాచి ఉన్నది అని ఎవడో చెప్పాడు, శబ్దమే వాచి సాధించారు. అలాగా వాచిని తెలుసుకోవడానికి ఒకటి మాట సహాయపడ్డట్టుగా బ్రహ్మమును తెలుసుకోవడానికి మాట సహాయపడదు. తెలుసుకోండి ఇక్కడ. మరి ఏమిటి అంటే అది సూచిస్తుందే తప్ప నువ్వు ఆ మాట ద్వారా పొందలేవు. అది నువ్వు ఈ విధమైన సాధన చేస్తే కానీ పొందలేవు సుమా. అంతవరకు ప్రపంచం భ్రాంతిగా కనబడుతోంది గనక నీకు మరొక భౌతిక వాక్యం నీకు సహాయపడదు. బ్రహ్మము గురించి చెప్పాలంటే శాస్త్రవాక్యం మాత్రమే సహాయపడుతుంది, వేదాంత శ్రవణం మాత్రమే దానికి మార్గము సుమా అని బోధించాడు. అంతవరకు నాకు ప్రపంచం సత్యంగానే కనబడుతుందంటే తల తిరుగుడు రోగం ఒకటి ఉంటుంది. వాడు నిలబడ్డా ప్రపంచం తిరుగుతున్నట్టే కనబడుతుంది. వాడికి మీరు ఎప్పుడైనా అడిగితే ప్రపంచం ఎలా ఉంటుందంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటుందండి అని చెప్తాడు. ప్రపంచం తిరగదు, వాడు తల తిరుగుతుంది, వాడు జబ్బు, అది ఏం చేస్తాం. కనుక భ్రమరికా దృష్ట్యా భ్రమచ్చేవం మహీ అమా. ఓ యమా, భ్రమరికా దృష్ట్యా
తిరుగుడు రోగం ఉన్నవాడికి మహీ భ్రమతి, భూమి నిరంతరం సంచారం తిరిగిపోతోందని కనబడుతోంది ఇక్కడ. కానీ ఆ తిరగడం సత్యం కాదు, వీడు జబ్బు అది. అదేవిధంగా అసత్యాన్ని సత్యంగా చూడడం జబ్బు ఉందయ్యా అన్నాడు ఇక్కడ. అయితే అందరూ అదే జబ్బు ఉన్న వాళ్ళు ఉంటే జబ్బు అనిపించదు, అది ఇక్కడ వచ్చింది బాధ. ఇక్కడ అదో జబ్బు అనిపించదు, లక్షణం అనుకుంటారు, అది పెద్ద చికాకండి. అవిద్య స్వభావం అనుకుంటాం, అది ప్రమాదం. అవిద్య ప్రభావమే కానీ స్వభావం కాదు, అది అజ్ఞానం యొక్క ప్రభావం. అది దాని నుంచి బయటపడాలి. దానికి ఇది పద్ధతి నాయనా. ఒక్కడు తెలుసుకో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా గురువు చెప్పాడని నమ్మి ఈ ప్రపంచం ఆకర్షిస్తున్న ప్రతిసారి ఈ వాక్యం గుర్తుపెట్టుకో. ఆ వాక్యం చెప్తున్నాడు, ప్రపంచోయం నిరర్థక. కనిపిస్తున్న ప్రపంచం నిరర్థకం. ఇంకా దాని మరికొన్ని లక్షణాలు ఉన్నాయి. నిష్ఫల, నిరాభాసో, నిస్సార, ధూమడంబర. అది పొగలాంటిది, ఎలా వచ్చాలో పోతుంది ఇక్కడ. పైగా అది నిస్సారము. ఇది తెలుసుకుని యమ ఎప్పుడు కూడా ప్రపంచాన్ని స్మరించుకో. ఈ ప్రపంచమంతా ఈ ఆత్మ చైతన్యమునందు ఆధారపడినదో అధిష్టానమైన ఆత్మనే స్మరించు. ఒకటే మాట అండి, ప్రపంచాన్ని విస్మరించు, ఆత్మని సంస్మరించు. ఒకటే మాట. ఇది స్మరణాన్ముక్తి, మరొకటి కాదు. ఎలాగయ్యా కనబడుతుంటే విస్మరించడం? అందుకే చెప్పడం. అది కనబడట్లేదు కనుకే బోధ అవసరమైంది ఇక్కడ. లేకపోతే బోధ ఎందుకు, శాస్త్రం ఎందుకు? అది కనబడనిది కానీ ఉంది, అది తెలుసుకో, అది గమనించు అని చెప్తూ ఆత్మానం స్మరవయ్యమ. ఇది మహావాక్యాల్లో గుర్తుపెట్టుకోండి. ఆ మాటకు వస్తే రోజుకు ఒక మాట ఏంటి, రోజుకు 4 మాటలైనా టేక్ హోమ్ మెసేజ్లకు వస్తున్నాయి. ఎంతమంది పట్టుకున్నారు? ఆత్మానం స్మర వై యమ. ఓ యమ, ఆత్మని స్మరించు, ఆత్మని స్మరించు, ఆత్మని స్మరించు. ఆత్మకు లక్షణాలు ఇవి, ఆత్మని స్మరించు అని చెప్తే చాలా సంతోషించి యముడు నమస్కారం చేసి వెళ్ళాడు. ఇంత కుమార దర్శన మహిమ యొక్క ప్రభావం చెప్తూ, కనుక కుమార దర్శనం మొదలైనవన్నీ చేసినప్పుడు పాపాలను పోగొడుతుంది. ఆ పాపాలు పోగా చిత్తం శుద్ధం ఏర్పడి భక్తి జ్ఞానాలు పండుతాయి కనుక ఇవన్నీ సహకరిస్తాయి సుమా. అందుకే పాపాలు పోగొట్టే ఉపాయాలు ఎన్నో ఉంటాయి. ఇటువంటి సులభోపాయములు సులభంగా తరించే యోగం ఉన్న వాళ్ళకి లభిస్తాయి అని మళ్ళీ తీసుకొచ్చి అక్కడికి చెప్పాడు శివుడు. అంటే అడిగిన ప్రశ్న ఏమిటి, చెప్పినది ఏమిటి? అడిగినది కనబడుతున్న దాని గురించి, చెప్పినది తెలుసుకోవలసిన దాని గురించి పరమార్థం కూడా చెప్పాడండి ఇక్కడ. అందుకే సమస్త లోకగతులు చెప్తూ క్రమంగా పొందవలసిందేదో చెప్పాడు ఇక్కడ. ఈ సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసేవనుకో, ఈయన చిత్తశుద్ధిని ఇవ్వడం, పైగా భక్తిగా ఆరాధిస్తూ నిష్కామంగా ఎవడు ఉపాసిస్తాడో వాడికి తొందరగా జ్ఞానాన్ని, ముక్తినిస్తాడు. ఆయన సకామంగా ఆరాధించే వారికి మాత్రం ఇహలోక పరలోక సుఖాలు, గతులు ఇస్తాడు. నిష్కామంగా ఆరాధించే వారికి తప్పకుండా ఆయన జ్ఞానాన్ని, ముక్తిని ఇస్తాడు. ఎప్పుడైనా దేవతారాధన ముక్తినిస్తుందా అంటే ఇది సమాధానం అండి. దేవతారాధనలు ముక్తినిస్తాయా అంటే ఇవ్వనవని ఎవడైనా చెప్తా నమ్మకండి. దేవతారాధనలు సకామంగా చేస్తే పాపాలు పోగొట్టి సద్గతుల్ని, అభీష్టాలను ఇస్తాయి. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధినిచ్చి ఇక్కడే జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఇది తెలుసుకోండి ఇక్కడ. నేరుగా ఇవ్వదు, నేరుగా ఇచ్చేది జ్ఞానం. జ్ఞానం తర్వాత మోక్షం లభిస్తుంది. కనుక ఎప్పుడూ భగవదారాధన వ్యర్థము కాదు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామికి, పల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.